ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే ఈరోజు అయితే ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అయితే ఈరోజు ఎవరెవరైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారో కొంచెం ఈ రోజు కాకుండా రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. ఎందుకు ఈరోజు ఇవ్వద్దని చెప్తున్నాను అంటే, సో మనకి ఏవైనా ఇష్యూస్ గట్టా వచ్చినా మనకి ప్రాబ్లం అనేది అవుతుంది. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే రేపటి నుంచి 12th లోపు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం మంచిది. సో నాకు తెలిసినంత వరకు నేనైతే మాత్రం ఈరోజు వెబ్ ఆప్షన్స్ ఇవ్వద్దనే చెప్తాను. ఎందుకంటే ఏవైనా ప్రాబ్లమ్స్ గట్టా వచ్చాయనుకోండి మనకే ప్రాబ్లం. కాబట్టి ఫైనల్గా రేపటి నుంచి కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. సో ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు కాలేజ్ కోడ్స్ ఒక పక్కన రాసుకోండి. అంటే ఎంసెట్ కాలేజ్ కోడ్ అని మనకి ప్రతి కాలేజ్కి సంబంధించి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్లు మీరు రాస్తే మీకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో కాబట్టి ఒకవేళ ఎవరెవరైతే ఇంకా కోడ్స్ రాసుకోలేదో కాలేజ్ కోడ్స్ అవి అయితే రాసుకొని ఈరోజైతే ఉంచుకోండి. రేపటి నుంచి మీరు ఫోన్లో అయితే ఫోన్లో, ఇంటర్నెట్కి అయితే ఇంటర్నెట్కి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. ఓకే, అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మోర్ దెన్ 100 కన్నా ఎక్కువే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. ఓకే, సో ఈసారి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. సో కాబట్టి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.